హాయ్ ఎవర్, వెల్కమ్ టు ఇంద్రకీలాద్రి రియల్ ఎస్టేట్. మా సంస్థ వారు మీ కొరకు ఒక చక్కటి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చారు. అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చారండి. ఇది వచ్చేసరికి పొల్ల చెరువు మండలం, ప్రకాశం డిస్టిక్. పొల్ల చెరువు మండలం అండి, ప్రకాశం డిస్టిక్. పొల్ల చెరువు బస్టాండ్ నుంచి ల్యాండ్కి 3 కిలోమీటర్ల దూరం అండి. ఈ పొలాల చెరువు బస్టాండ్ నుంచి ల్యాండ్కి 3 కిలోమీటర్ల దూరము. రోడ్ నుంచి 1.5 కిలోమీటర్ తార్ రోడ్డు, 1.5 కిలోమీటర్ మెటల్ రోడ్డు అనమాట. ఇది వచ్చేసరికి మన పక్కన ఉన్న ల్యాండ్ అండి. మనది కూడా దున్నితే ఇలా ఉంటుందని కనిపించడానికి, అర్థం అవడానికి తీసానమాట. ఎర్రసాయి అండి. మొత్తం పక్కంది 34 ఎకరాలది చూస్తున్నారు కదా. మందు కూడా దున్నుకొని చేసుకుంటే ఇలా ఉంటుందండి ఎర్రసాయిల్లో. ఇప్పుడు మీకు చూపించేది 270 ఎకరాలండి. ఇది దయచేసి పూర్తిగా మేము చెప్పేది పూర్తిగా వినండి. ఎక్కడ స్కిట్ చేయబాకండి. ఎక్కడైనా స్కిట్ చేస్తే మేము చెప్పేది పూర్తిగా మీకు అర్థం అవ్వదు. అర్థం అవ్వక మళ్ళీ మీరు మమ్మల్ని క్వశ్చన్స్ అడగబాకండి. మేము ఈ వీడియోలోనే పూర్తిగా ఈ ల్యాండ్కి సంబంధించిన వివరాలు మొత్తం కూడా, దీనికి సంబంధించిన వివరాలు మొత్తం పూర్తిగా ఈ వీడియోలోనే చెప్తాము. దయచేసి పూర్తిగా ఈ వీడియో చూసి మీకు నచ్చితేనే మాకు కాల్ చేయండి దయచేసి, లేకపోతే కాల్ చేయవద్దండి. మీకు తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటేనే, అది కూడా మీకు తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి. ఇదండి దున్నిన భూమి. ఇప్పుడు మనం ఇందాక చూసాం కదండి, చిల్లర చెట్లు, పిచ్చి చెట్లు ఇవి ఉన్నాయి కదా. ఇదేనండి ల్యాండు. మొత్తం ఇది వచ్చేసరికి 270 ఎకరాలు. ఇది వచ్చేసరికి మొత్తం ఈ పిచ్చి చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇదేనండి ల్యాండు. మన ఎంట్రన్స్ నుంచి ఇటు చివరి వరకు ఉంది. మొత్తం ఈ ల్యాండు 270 ఎకరాలు. దీంట్లో 220 ఎకరాల వరకు క్లియర్గా ఉందండి. ఇంకా 50 ఎకరాలు మాత్రం ఎన్ఓసి తెచ్చుకోవాలి. ఈ 220 ఎకరాలకు కూడా ఎన్ఓసి తీసుకొచ్చుకున్నారు ఆల్రెడీ. దీనికి అడంగలు ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, విలేజీ మ్యాప్ కూడా ఉందండి. క్లియర్ టైటిల్ అండి. ఇది మొత్తం కూడా 220 ఎకరాల వరకు మొత్తం అంతా క్లియర్ టైటిల్. ఆ 50 ఎకరాలు కూడా క్లియర్ చేసి మనకి ఇస్తా అన్నారు. దీనికి 2007లోనే రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నాయండి. ఈ 220 ఎకరాలకు కూడా 2007లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు ఉన్నాయండి. సరేనండి. వీటికి అన్నిటికీ కూడా ఎన్ఓసి తెచ్చేసుకొని ఉన్నారు. దీని చుట్టూరు 270 ఎకరాల చుట్టూరు ఫినిషింగ్ కూడా ఉంది. వీటిలో 30 బోరు పాయింట్లు వేశారు. వాటిలో 6 పాయింట్లు మాత్రం ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయండి. బోర్లు 6 బోర్లు ఉన్నాయి. మిగతాయి బోరు పాయింట్లు పెట్టి ఉన్నాయి. దీనికి చుట్టూరు కూడా ఫినిషింగ్ వేసి ఉంది. ఇది సాగు చేయించుకుంటే ఎకరానికి 10,000 అయ్యిద్దండి మొత్తం సాగులోకి రావడానికి. ఈ చెట్లు మొత్తం అన్నీ పీకించుకుంటే ఎకరానికి వచ్చి 10,000 ఖర్చు అయ్యిద్ది. ఈ 270 ఎకరాలు మొత్తం పూర్తిగా క్లియర్ టైటిల్ అండి. మొత్తం క్లియర్ టైటిల్. పాస్బుక్లు ఉన్నాయి, అడంగల ఉంది, 1B ఉంది, డాక్యుమెంట్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఎన్ఓసి కూడా తీసుకొచ్చుకొని ఉన్నారు. మొత్తం క్లియర్ టైట్లు. మీకు ఏది కావాలన్నా సరే చూసుకోవచ్చండి వచ్చి. లేదు అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం మేమే పంపిస్తాం. చూస్తున్నారు కదండి, అదిగోండి ఫినిషింగ్. దీనికి చుట్టూరు కూడా అలాగా ఫినిషింగ్ ఉంది. ఇటు కూడా ఉందండి మన పొలం. ఆ చివరి వరకు ఉంటుంది. ఆ చివర కనిపిస్తున్నాయి కదండి చెట్లు, ఆ చెట్లు వరకు. ఇది మొత్తం వచ్చి 270 ఎకరాలండి. 270 ఎకరాలు. దీంట్లో ఈ వీడియోలోని
అడంగలు పెట్టానండి, పాస్బుక్ పెట్టాను, విలేజ్ మ్యాప్ పెట్టాను, ఎన్ఓసి కూడా పెట్టాను. చూసుకోవచ్చండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు నేను పెట్టినవి కూడా కనిపిస్తాయండి, అవి కూడా చూసుకోవచ్చు. క్లియర్ టైటిల్ అండి, మొత్తం 220 ఎకరాల వరకు మొత్తం క్లియర్ టైటిల్, ఎన్ఓసి కూడా ఉందండి. మిగతా 50 ఎకరాల వరకు అది కూడా క్లియర్ చేసి మనకి రిజిస్ట్రేషన్ టయానికి ఇస్తానన్నారు. దీని ఎకరం ధర వచ్చేసరికి 6 లక్షలు చెప్తున్నారు. ఎక్కువ వేరియేషన్ అయితే ఉండదండి, దీంట్లో ఎక్కువ వేరియేషన్ అయితే ఉండదు. కూర్చుంటే ఒక 20 30 లేదనుకుంటే ఒక 50 దగ్గుతారు, అంతకు మించి ఎక్కువ వేరియేషన్ అయితే ఉండదండి. అది కూడా చెప్తున్నాము, మీరు పూర్తిగా అర్థం చేసుకోగలరని. ఎక్కువ వేరియేషన్ అయితే ఉండదు. ఇదిగోండి విలేజ్ మ్యాపు, అడంగలండి, పాస్బుక్ అండి. ఇది వచ్చేసరికి ఎన్ఓసి కూడా పెట్టాను. మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఉన్న నంబర్ని సంప్రదించగలరు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.